హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. సమ్మర్ వచ్చిందంటేనే ఒంట్లో వేడి బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది కదండి. సో ఆ వేడిని తగ్గించి ఒక మంచిటి పాయసం నేను చెప్తాను. అదే గోంద్ కటీర సాబుదానా ఖీర్ అండి. ఇది ఒక కప్పు తీసుకుంటే చాలు, ఒంట్లో వేడంతా మాయమైపోతుంది. అలాగే చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పిల్లలతో పాటు పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చు. చేయడం కూడా చాలా ఈజీ. అది ఎలా చేయాలో చూద్దామండి. గోంద్ కటీరా అని మనకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుందండి. అది తెచ్చుకొని దీన్ని ఇలా ఉంటుంది, పట్టికేలా ఉంటుంది అనమాట. సో దాన్ని తీసుకొచ్చి మనం ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. 4-5 అయితే సరిపోతాయండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అది మార్నింగ్కి జెల్లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని అవి బాగా ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానాయంటే త్వరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో వాటర్ వేసి మరగనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా అందులో వేసేసి బాగా కలిపి ఉడకనివ్వాలండి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత మనం కాచి చల్లార్చిన పాలైనా సరే వేసుకోవచ్చు. ఈలోపు ఏం చేయాలంటే ఒక బౌల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని మిల్క్ యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి, అసలు ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు మనం కాచిన పాలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు, మీరు పచ్చిపాలైనా వేసుకోవచ్చు. అవి వేసుకొని బాగా కలపాలండి. నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ యాడ్ చేశాను. షుగర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. అవి బాగా మిక్స్ అయిపోయి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కస్టర్డ్ని కూడా వేసేసి కలపాలండి. కస్టర్డ్ వేసిన తర్వాత కొంచెం థిక్గా అవుతుంది కన్సిస్టెన్సీ. సో ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇది ఉడకటానికి ఒక 5 నిమిషాల్లో టైం పడుతుందండి, అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని దించేసుకోవటమే అండి. అది చల్లారే వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం నైట్ నానబెట్టుకున్న గోంద్ కటీరా ఉంది కదా, అది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని మనం డ్రై ఫ్రూట్స్తో బాగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 గంటల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే ముందు రోజు చేసుకొని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే హ్యాపీగా మార్నింగ్కి రెడీ అయిపోతుందండి. ఇది ఒక్క కప్పు తీసుకుంటే చాలు, చాలా చాలా చలవ చేస్తుంది ఒంటికి. అలాగే ఇది పిల్లలు తీసుకోవచ్చు అండ్ పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ డిజర్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే సగ్గుబియ్యం పాయసం కాకుండా ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా చేసి పెట్టండి. ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినా చాలా బాగా ఉందని మీకు కంపల్సరీగా కాంప్లిమెంట్స్ ఇస్తారు. సో చూసారు కదండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ శ్రమ పడకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మంచి రెసిపీ అండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన రేవతీస్ మానియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.